హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో హెచ్ఏఎల్ అండి, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ వీడియోలో అయితే నోటిఫికేషన్ వివరాలు క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకొని కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ వీడియో వస్తే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ గైస్, ఫస్ట్ ఇక్కడ మీరు సాలరీని చూసుకుంటే ఫస్ట్ బేసిక్ అనేది 22,000 అయితే ఉంటుందండి, అంటే 23,000 అయితే ఉంటుంది. దీంతోపాటు అన్ని రకాల అలవెన్స్ అయితే రావడం జరుగుతుంది. డిఏ, హెచ్ఆర్ఏ, మిగతా అలవెన్స్ అన్నీ అయితే ఉంటాయి. ఇవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానో నెక్స్ట్ అయితే నేను చెప్తాను, అప్పుడైతే మీకు క్లారిటీగానే అర్థమవుతుందండి. అండ్ గైస్, ఇక్కడ వేకెన్సీ అనేది చూసుకుంటే ఫస్ట్ అనేది ఫిట్టర్ అండి. ఫిట్టర్ అనేది స్కేల్ అనేది ఇక్కడ C5 అనేది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. స్కేల్ C5 వాళ్ళకైతే స్టార్టింగ్ 22,000 అనేది సాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా D5 అనేది వాళ్ళకైతే 23,000 అయితే ఉంటుంది. ఇదైతే ఇక్కడ మీరు గమనించండి. ఐటీఐ వాళ్ళకు 22,000 సాలరీ, అండ్ ఇక్కడ డిప్లొమా వాళ్ళకైతే 23,000 సాలరీ అయితే ఉంటుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఫిట్టర్ వాళ్ళకైతే 29 వేకెన్సీస్. దీంట్లో కేటగిరీ వైజ్గా జనరల్ వాళ్ళకైతే 12, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకి 2, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 3 అని కేటాయించడం అయితే జరిగింది. ఓన్లీ మీరు ఐటీఐ అనేది ఫిట్టర్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు. లేకపోతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. 10th తర్వాత మీరు అప్రెంటిస్‌షిప్ ఎక్కడైనా మీరు ఫిట్టర్లో చేసినా కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకు 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా ఐటీఐలో ఉంది, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టోర్ క్లర్క్ లేదా కమర్షియల్ అసిస్టెంట్, అడ్మిన్ అసిస్టెంట్ అండి, వీళ్ళకు ఒక వేకెన్సీ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ 4 అయితే ఇవ్వడం అయితే జరిగింది. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ అయితే మీ దగ్గర పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. బీఏ కానీ, బీఎస్సీ, బీకామ్లో కానీ మీరు డిగ్రీ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు మీకు స్టోనోగ్రఫీలో నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ పీసీ ఆపరేషన్ కూడా మీకు వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ వాళ్ళకైతే ఇక్కడ 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ డిగ్రీ అనేది బీకామ్లో చేసిన వాళ్ళైతే అప్లై అనేది మీకు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సివిల్ వాళ్ళకైతే ఒక వేకెన్సీ అయితే ఉంది. డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ నుంచి చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్. నెక్స్ట్ నేను చూసుకుంటే టెక్నీషియన్ ఎలక్ట్రికల్ అండి, 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ క్వాలిఫికేషన్ అనేది డిప్లొమాలో ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇన్స్ట్రుమేషన్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ టెలికమ్యూనికేషన్లో మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోగలరు ఈ వేకెన్సీకి అనేది. వేకెన్సీ టెక్నీషియన్ మెకానికల్లో 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. డిప్లొమా ఇన్ మెకానికల్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. తర్వాత అసిస్టెంట్ ఐటీ 2 వేకెన్సీస్. డిప్లొమాలో అనేది అండ్ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే అవుతారండి. అండ్ గైస్, ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. కాంట్రాక్ట్ బేస్ కింద ఇక్కడ జాబ్స్ అయితే ఉంటాయి. ఇవి ఫస్ట్ 4 ఇయర్ అనేది ఇక్కడ మీకు జాబ్ అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు వాళ్ళ అవసరాన్ని బట్టి అయితే వాళ్ళు మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయొచ్చు. అండ్ ఇదైతే మీరు చూసుకుంటే హెలికాప్టర్ ఫ్యాక్టరీ అండ్ బెంగళూరు నుంచి రావడం అయితే జరిగిందండి. తుముకూరులో అయితే ఉంటుంది, ఇక్కడ నుంచి రావడం అయితే జరిగింది. మంచి అవకాశం అండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా మీరు అప్లై అనేది చేసుకోగలరు. కాబట్టి ఖాళీగా ఉండే బదులు అక్కడికి చేస్తే మీకు ఎక్స్పీరియన్స్తో పాటు మంచి సాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇలా అయితే మీరు ఆలోచించండి. అండ్ గైస్, క్వాలిఫికేషన్ అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇక్కడ మీరు చూసుకుంటే పార్ట్ టైం కానీ కరస్పాండింగ్ డిస్టెన్స్లో మీరు ఇక్కడ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. అంటే వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్తో పాటు హయ్యర్ ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని బట్టే మాత్రమే మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకైతే 3 ఇయర్ అనే ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుందండి. అండ్ దీంతోపాటు ఇక్కడ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే అప్ టు 10 ఇయర్ వరకు అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇవైతే ఇక్కడ మీరు గమనించండి. అండ్ గైస్, పోస్టింగ్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే హెలికాప్టర్ ఫ్యాక్టరీ తుముకూరులో ఉంటుందని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడే అయితే మీరు జాబ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మళ్ళీ వేరే దగ్గర అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకూడదు. అక్కడికి వెళ్ళైతే చేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే పక్క రాష్ట్రమే కాబట్టి వెళ్ళైతే చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అనేది చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది రైటింగ్ ఎగ్జామ్ ద్వారా అయితే సెలెక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అండ్ జనరల్ ఓబీసీ వాళ్ళకైతే 60% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 50% మార్క్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది. రైటింగ్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకైతే మీకు అనేది ఇక్కడ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది గమనిద్దాం. అండ్ గైస్, రైటింగ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసుకుంటే 2.5 అవర్ అనే టైం అయితే ఇస్తారు. అండ్ 3 పార్ట్గా ఇక్కడ ఎగ్జామ్ అయితే ఉంటుంది.
మల్టిపుల్ చూస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో అని చూసుకుంటే 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి జనరల్ అవేర్నెస్ నుంచి. అండ్ పార్ట్ 2లో అని చూసుకుంటే 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ అదేవిధంగా రీజనింగ్లో క్వశ్చన్స్ అయితే ఉంటాయి. పార్ట్ 3లో అని చూసుకుంటే మీ డిసిప్లిన్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీ ట్రేడ్ కానీ మీ బ్రాంచ్లో మీరు ఏ బ్రాంచ్ నుంచి మీరు అప్లై అనేది చేశారో ఆ బ్రాంచ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. అనేది ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ మిగతా డీటెయిల్స్ అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ చెప్తామని చూపించారు. ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీరు అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఏదైనా ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అనేది తీసుకొని మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది రైటింగ్ ఎగ్జామ్ అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లోనే లింక్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఒక పోస్టుకు మాత్రమే మీరు ఇక్కడ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఒక పోస్టు కన్నా ఎక్కువ పోస్టుకు మాత్రం మీరు నాట్ ఎలిజిబుల్ అండి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం అయితే గైస్. లాస్ట్ డేట్ అని చూసుకుంటే May 24 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై వీడియో రిక్వైర్మెంట్ ఏమైనా మీకు ఉంటే నా కామెంట్లో చెప్తే నేను వీడియో చేసి అయితే పెడతానండి. ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉంటేనే చేస్తాను, లేకపోతే లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అనేది చేయండి. థ్యాంక్ యూ ఫర్